శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 27 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి షష్ఠి, రాత్రి 8:38 వరకు. తదుపరి సప్తమి, నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:06 వరకు. తదుపరి పూర్వభాద్ర, వర్జ్యం, రాత్రి 8:03 నుండి 9:33 వరకు. అమృత గడియలు ఉదయం 7:25 నుండి 8:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:44 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి, నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాల్లో మార్పులుంటాయి. వృత్తి వ్యాపారాలు అర్థనడకం సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృషభ రాశి, ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మిథున రాశి, దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి, సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి, బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్యారాశి, ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. తులారాశి, ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వృశ్చిక రాశి, చేపట్టిన పనిలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో మార్గావరోధాలు ఉంటాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి వస్తుంది. ధనుస్సు రాశి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. మకర రాశి, స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుంభరాశి, సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మీనరాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.